ఓట్ హక్కు అంటే మనకు ఒక పెద్ద వెపన్. ఇట్ ఈస్ అ బిగ్ వెపన్ ఫర్ అస్. ఈ ఓట్ హక్కుకి 1000 రూపాయల కోసం 2000 కోసం అమ్మకండి. నుంచి పాలిటీషియన్స్ నుంచి ఒక సిటిజన్ వరకు మన ప్రతి ఒక్కకి బాధ్యత ఈ కాన్స్టిట్యూషన్కి మనము కాపాడాలి. ఈ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క అంశం చాలా ఆలోచించి వేరే దేశం నుంచి తీసుకొని అప్పుడు పెట్టడం జరిగింది. 18 సంవత్సరం అయిన తర్వాత ప్రతి ఒక్కకి ఓట్ హక్కు ఉంది. కాస్ట్, కులం, మతం లేకుండా ప్రతి ఒక్కకి బరాబర్ హక్కు ఉంది. వాళ్ళు సిలెక్ట్ చేసిన పర్సనే ఫర్దర్ ఇక్కడ కూర్చోవాలి, ఢిల్లీకి పోవాలి, వాళ్ళే మన పాలసీస్ ఫ్రేమ్ చేయాలి, వాళ్ళు పబ్లిక్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్సే మనకు పాలసీస్ ఇవ్వాలి, మన దేశంకి ఒక విజన్ ఇవ్వాలి. ఈ ఓట్ హక్కు అంటే మనకు ఒక పెద్ద వెపన్. ఇట్ ఈస్ అ బిగ్ వెపన్ ఫర్ అస్. ఈ ఓట్ హక్కుకి 1000 రూపాయల కోసం 2000 కోసం అమ్మకండి దయచేసి. అదే మీ అందరితో రిక్వెస్ట్. మీ నుంచి వచ్చిన పర్సన్ ఇక్కడ వచ్చి ఆ పాలసీస్ ఫ్రేమ్ చేస్తారు. ఆ పాలసీస్తోనే నెక్స్ట్ 5 years మన సిటీ ఎక్కడ పోతుంది, మన దేశం ఎక్కడ పోతుంది, మన రాష్ట్రం ఎక్కడ పోతుంది, అది డిసైడ్ అవుతుంది. సో ఇది ఒక సద్వినియోగం చేయడానికి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తాను. మన చట్టంలో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, అది కూడా ఒక పెద్ద వెపన్. మన అందరూకి ఆ టైంలో అన్టచబిలిటీ అంటే ఇట్ వాజ్ అ వైడ్లీ ప్రివిలెంట్ థింగ్. కానీ ఒక నిమిషంలో అన్టచబిలిటీకి బ్యాన్ చేసేలాగే ప్రతి ఒక్కరికి బరాబర్ హక్కు ఇచ్చినారు, రైట్ టు ఈక్వాలిటీ. కానీ ఈరోజు మనం అందరూ ఆలోచించాలి, మనసులో కూడా మనము ఈక్వల్ ఉన్నాము, ఈక్వల్ లేము. ఇప్పుడు కూడా పని వాళ్ళకి ఎవరు వచ్చేటప్పుడు మన ఫస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ కంటే వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ కులం ఏంటి అట్లా ఆలోచిస్తాము. ప్రతి ఒక్కరు కాదు, కానీ కొంతమంది. సో మనము 75 years అయింది మన ఇండిపెండెన్స్కి. ఇప్పుడు కూడా ఈ కాన్స్టిట్యూషన్ వచ్చి మన మనసులో కూడా మనము ఈక్వల్ ఉన్నాము, లేము. ఇప్పుడు కూడా మనము ఒక పర్సన్కి వాల్యూ వాళ్ళ క్వాలిఫికేషన్తో చేస్తాము, లేకపోతే వాళ్ళ కాస్ట్తో, వాళ్ళ రిలీజన్తో చేస్తాము. అది ఒకటి ఆలోచించడానికి ఈ పరిస్థితి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్కి జన్మదినోత్సవంకి మన అందరూ ఇది ఒక డిసైడ్ చేయాలి. మన కాన్స్టిట్యూషన్కి మనము కాపాడాలి, దీంట్లో ఇచ్చిన హక్కుకి మనము సద్వినియోగం చేయాలి.